నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలోనే అతి పెద్ద సేవా సంస్థలలో ఒకటైన ఆ సంస్థల్లో ఒక కీలకమైన పదవి గురించనమాట. అసలు ఈ ఒక్క పదవి ఆ మొత్తం సంస్థ ఆత్మను, దాని విలువలని ఎలా నిలబెడుతుందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, లక్షలాది మందికి సాయం చేసే ఇంత పెద్ద సంస్థ దగ్గరుండే డబ్బు వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటారు? అసలీ ప్రశ్నకు సమాధానం వెతికితే మనకొక చాలా ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. అదేంటంటే, సేవా సంస్థలలో ప్రజలు నమ్మకంతో ఇచ్చే ప్రతి రూపాయికి జవాబుదారీతనం అనేది ఎంత కీలకమో. సరే, మరి ముందుగా మనం మాట్లాడుకుంటున్న ఆ సంస్థ ఏంటి, వాళ్ళ లక్ష్యమేంటి, అసలు ఏం చేస్తారు, ఆ విషయాలు ఒకసారి చూద్దాం. అదే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, షార్ట్గా ఐఆర్సీఎస్ అంటారు. మనకు తెలుసు కదా, తుఫాన్లు, వరదలు లాంటి విపత్తులు వచ్చినప్పుడు వీళ్లే ముందుంటారు. అంతేకాదు, సమాజంలో ఎక్కడ సహాయం అవసరమైనా వాళ్లకి ఆరోగ్యం, సంరక్షణ అందించడం ఇదే వాళ్ల పని. ఇది మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తారు. వాళ్ల సేవలు ఎంత పెద్ద స్థాయిలో ఉంటాయో చూడండి. దేశవ్యాప్తంగా 1200కు పైగా బ్రాంచ్లు. అంటే ఆలోచించండి, మన దేశంలో దాదాపు ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా వీళ్ల సాయం అందుతుందన్నమాట. అద్భుతం కదా. ఇక్కడ చూడండి, వాళ్ల మిషన్ స్టేట్మెంట్ ఎంత స్పష్టంగా ఉందో. ప్రజల బాధలను తగ్గించడం అంతే. మరి ఇంత గొప్ప పని చేయాలంటే నిధులు చాలా ముఖ్యం కదా. ఆ వచ్చిన నిధులను అంతే జాగ్రత్తగా, అంతే పద్ధతిగా వాడటం కూడా అంతే అవసరం. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడితో మనం అసలు విషయానికి వస్తున్నాం. ఇంత పెద్ద సంస్థ ఆర్థిక వ్యవహారాలను చూసుకునే ఆ కీలకమైన వ్యక్తి ఎవరు? ఆయనే గౌరవ కోశాధికారి. ఇక్కడ గౌరవ అనే పదం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది జీతం తీసుకునే చేసే ఉద్యోగం కాదు, మనస్ఫూర్తిగా చేసే ఒక సేవ. అవును, ఈ పదవికి జీతం అనేది ఉండదు. అందుకే దీన్ని ఆనరరీ పొజిషన్ అంటారు. అంటే ఇది ఒక గౌరవప్రదమైన సేవ. డబ్బుమీద ఆశ లేకుండా కేవలం సేవ చెయ్యాలనే బలమైన తపన ఉన్నవాళ్లు మాత్రమే ఇంత పెద్ద బాధ్యతను తీసుకోగలరు. మరి ఈ గౌరవ కోశాధికారి బాధ్యతలేంటి? అసలు వాళ్ళేం చెయ్యాలి? ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఆ సంస్థకు ఫైనాన్షియల్ గార్డియన్ లాంటివాళ్లు. అంటే ఆర్థికపరమైన కాపలాదారు అన్నమాట. వాళ్ల ప్రాథమిక లక్ష్యం ఒక్కటే, ఆ సంస్థ డబ్బును కంటికి రెప్పలా కాపాడటం. అంటే పారదర్శకత ఉండాలి, ప్రతి రూపాయికి జవాబుదారీతనముండాలి, అలానే సంస్థ భవిష్యత్తు కూడా సుస్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ వాళ్ల చేతుల్లోనే ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, వాళ్ళ ముఖ్యమైన పనులు కొన్ని. బడ్జెట్ విషయాల్లో చైర్మన్కు సలహా ఇవ్వటం దగ్గర్నుంచి ఆడిటర్ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవటం వరకు, ఫైనాన్స్ కమిటీలో సభ్యుడుగా ఉండటం, అన్ని పెట్టుబడులను ఆమోదించడం, ఖాతాల నిర్వహణను పర్యవేక్షించడం, అబ్బో, లిస్ట్ చాలా పెద్దదే. ఇక్కడ వాళ్లు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అది లక్షలాది మంది జీవితాలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకి, అనుకోకుండా ఏదైనా పెద్ద ఖర్చొచ్చిందనుకోండి, దానికి అధికారం ఇవ్వాల్సింది కోశాధికారే. లేదా బడ్జెట్లో మార్పులు చేయాల్సొస్తే చైర్మన్కు సలహా ఇవ్వాలి. ఇక పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే వాళ్లు ఓకే చెప్పకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లదు. చూసారా, అధికారం ఎంతుందో బాధ్యత కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అయితే ఇంతటి కీలకమైన పదవికి ఎలాంటి వాళ్లనెంపిక చేస్తారు? వాళ్లకుండాల్సిన అర్హతలేంటో చూస్తే ఆ సంస్థకు నిజాయితీ, పారదర్శకత అనేవి ఎంత ముఖ్యమో మనకే తెలిసిపోతుంది. అమ్మో, ఇక్కడ చూడండి, అర్హతలు మామూలుగా లేవు. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్లో అదీ గ్రేడ్ ఏ అధికారి అయి ఉండాలి. అంతేకాదు, ఫైనాన్స్లో కనీసం 20 ఏళ్లకు పైగా అనుభవం ఉండాలి. అంటే వాళ్ళు ఎంత ఉన్నత ప్రమాణాలు సెట్ చేశారో చూడండి. అత్యంత సమర్థత, నిజాయితీ ఉన్నవాళ్లకోసమే వెతుకుతున్నారన్నమాట. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు కదూ. ఇంత పెద్ద సాంప్రదాయ పదవికి కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసి ఉండాలి అని అడుగుతున్నారు. దీని బట్టి మనకేమర్థమవుతోంది? ఈ రోజుల్లో ఏ రంగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా టెక్నాలజీతో అప్డేట్గా ఉండటం అనేది తప్పనిసరి. సరే, అర్హతలు చూసాం. మరి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది? అది కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. ఓసారి చూద్దాం. అప్లికేషన్తో పాటు ఏమేం పంపాలో చూడండి. ఒక డీటెయిల్డ్ కవర్ లెటర్, పూర్తి వివరాలతో ఒక రెజ్యూమే, తాము ఎలాంటి తప్పులు చెయ్యలేదని ఒక స్వీయ ధృవీకరణ, ఇక అన్ని సర్టిఫికెట్లు, ఆధారాల కాపీలు అన్నీ కావాలి.
ఈ లిస్టు చూస్తేనే తెలుస్తోంది వాళ్ళు ఎంత పక్కాగా ఉన్నారో. ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎందుకంటే ఇది లక్షలాది మంది దాతలు పెట్టిన నమ్మకానికి సంబంధించిన విషయం కదా. ఇంకో విషయం, దరఖాస్తులను ఈమెయిల్లోనో ఆన్లైన్లోనో కాదు, ఖచ్చితంగా స్పీడ్ పోస్ట్ ద్వారానే సెక్రటరీ జనరల్కు పంపాలి. ఈ చిన్న రూల్ కూడా ఈ పదవికి, ఈ మొత్తం ప్రక్రియకు వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో, ఎంత ఫార్మల్గా పద్ధతిగా చేస్తున్నారో మనకు తెలియజేస్తుంది. సరే, ఇదంతా చూశాక చివరిగా మన మదిలో ఒక ప్రశ్న మెదులుతోంది. ఒక సేవా సంస్థలో డబ్బు విషయంలో ఇంత కఠినంగా, ఇంత పారదర్శకంగా ఉండటం వల్ల ఆ సంస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందా లేదా? ఈ ఒక్క గౌరవ పదవి వెనుక ఇంత పెద్ద బాధ్యతను పెట్టడం గురించి ఏమనిపిస్తోంది? ఒకసారి ఆలోచించాల్సిన విషయమే ఇది.